హలో గైస్, హౌ ఆర్ యూ? ఇవాళ ఒక మంచి ఫిలాసఫీతో మీ ముందుకు వచ్చానమాట. చూడండి, ఫ్రాన్స్ కాఫ్కా అని ఒక మంచి ఫిలాసఫర్ ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, జీవితం ఒక వేషధారణ విందు. నేను ఆ విందుకి నా నిజ స్వరూపంతో దానికి హాజరయ్యానని గ్రహించినప్పుడు నా మీద నాకే సిగ్గు వేసింది. ఇదే ఇంగ్లీష్లో వచ్చేసరికి ఐ వాజ్ అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్ when I realized life was a custom party and I attended with my real face. ఇక్కడ ఫ్రాన్స్ కాఫ్కా ఏమంటున్నాడంటే, జీవితం మొత్తం ఒక వేషధారణ విందు. ఇవాళ చాలామంది జనాలు కూడా వేషధారణతోనే బ్రతుకుతున్నారు. వాళ్ళ నిజమైన మొహాలు దాచిపెట్టేసి ఒక డూప్లికేట్ మాస్క్ని తొడుక్కొని జీవిస్తా, నటిస్తా, చెడ్డవాళ్ళు ఏంటంటే మంచి వాళ్ళలాగా, ఎక్కువ సెక్స్ పిచ్చి లస్ట్ఫుల్ పర్సన్స్ ఏంటంటే మేము చాలా మంచి వాళ్ళం, మాకు అసలు ఎటువంటి సెక్స్ థాట్స్ లేవు, అసలు మేము అన్లస్ట్ఫుల్, మేము బాగా చర్చికి వెళ్తాం, బాగా టెంపుల్స్కి వెళ్తాం అని చెప్పేసి వాళ్ళ డూప్లికేట్ మాస్క్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. చాలామంది ఏంటంటే జనాల మీద అసూయ పడుతూ ఉంటారు, కానీ డూప్లికేట్ మాస్క్ పెట్టుకొని మాకు జనాల మీద ఎటువంటి అసూయ లేదు అని చెప్పేసి తిరుగుతూ ఉంటారు. ఇటువంటి సమాజంలో ఫ్రాన్స్ కాఫ్కా అనేటువంటి ఒక ఫిలాసఫర్ ఆయన ఏం చేశాడంటే తన రియల్ ఫేస్తో అటెండ్ అయ్యాడనమాట. సో అలా రియల్ ఫేస్తో ఆయన అటెండ్ అయినప్పుడు ఆయన్ని ఈ ప్రపంచం దూరంగా పెట్టింది, ఆయన్ని ఈ ప్రపంచం ఒంటరిగా పెట్టిందనమాట. ఆయన్ని ఈ ప్రపంచం చాలా అవమానించింది. ఎందుకంటే ప్రపంచానికి కావాల్సింది కూడా నటించే వాళ్ళు మాత్రమే. నిజాలు చెప్పేవాళ్ళు ఎప్పుడు ప్రపంచానికి దూరంగానే ఉంటారు, ఒంటరిగానే బ్రతుకుతారు. పొరపాటున వాడు నిజం చెప్పాడో వాడిని ఇంక మనం పక్కన పెట్టేస్తాం. పొరపాటున వాడు మన గురించి ఏమన్నా నటించకుండా, నువ్వు గొప్పోడి, నువ్వు అందంగా ఉన్నావు, నీకు అది ఇది అని పొగడకుండా, అరే నీలో ఈ మైనస్ ఉంది, ఇది ఉంది, ఈ మిస్టేక్ ఉంది అని చెప్పాడో వాడిని మనం పక్కన పెట్టేస్తాం. వాడి మీద మనం కోపం, ద్వేషం పెంచుకుంటాం. సో అట్లాగే వాళ్ళని ఒక ఒంటరి వాళ్ళని చేసేస్తాం అన్నమాట. ఆ రోజు కూడా ఫ్రాన్స్ కాఫ్కా గారిని ఆ ప్రపంచం ఒంటరివాణ్ణి చేసింది, దూరం పెట్టింది, అవమానించింది. అందుకే ఫ్రాన్స్ కాఫ్కా ఏమంటాడంటే, నా రియల్ ఫేస్తో నేను ఈ ప్రపంచంలో అడుగుపెట్టినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే చూశారు కదా, ప్రపంచం మొత్తం ఒక నటన అయిపోయింది. నటన అయిపోయి ఆ నటనలోనే జీవిస్తున్నారన్నమాట అందరూ. అందుకే ఫ్రాన్స్ కాఫ్కా ఏమంటాడంటే,